దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏమంటే, మీ బలం చేత కానీ మీ శక్తి చేత కానీ ఇది కాదు. మరి ఎలా అవుతుంది అని అడిగినప్పుడు ఆయన ఆత్మ ద్వారానే అవుతుందంట. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట. చాలా మంది అనుకుంటారు, నేను చాలా చదువుకున్నాను, నాకు చాలా తెలివి ఉంది, నాకు చాలా ఇది ఉంది, ప్లాన్స్ ఉన్నాయి, నేను చేయగలను, నేను కట్టగలను అని అనుకుంటారంట. అయితే ఏదేమైనా కానీ మనుషులు అనుకునే ఆలోచనలు బలం చేత ఇది ఏమి జరగదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే జరుగుతుంది. అంటే నువ్వు చేసే ప్రతి పని మీద దేవుని చిత్తం ఉంటేనే జరుగుతుంది. ఈ రోజు మీ వాక్యం నుండి మీ అడుగు బయటికి వేస్తున్నారంటే దాని బలము, దాని శక్తి వెనకాల ఎవరిదంటే మన ప్రభు అయిన దేవుడు. హల్లెలూయా! కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు ఏం అనుకున్నా కానీ, ఏ ఆలోచించినా కానీ మీ సొంత బలము శక్తితో అయితే ఏది దేవుని శక్తి. ఈరోజు నీ కుటుంబం నడిపింపబడుతుందన్నా, నీ ఆరోగ్యం నడిపింపబడుతుందన్నా, అది ఎవరి శక్తి ద్వారా ఉంది? దేవుని శక్తి. అందుకే దేవుడు అంటాడు, మీ సొంత ఆలోచన చేత, మీ సొంత బలం చేత మీరు ఏమి చేయలేరు, కానీ నా ఆత్మ అనేది. అందుకే ఈ దినాల్లో కొంతమంది ఉంటారు, దీనికంతా ఒక మాస్టర్ ఉన్నాడు, ఆయనే నడిపిస్తున్నాడని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా! కాబట్టి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుడు నాకు ఇచ్చిన ఒక మాటను నేను మీకు చెప్పాలను